హలో హాయ్, ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను కీరా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని అదే అనమాట. ఇదే బ్రేక్ఫాస్ట్. ఇంకా డైరెక్ట్ 12:30కి అలా లంచ్ చేసేస్తా. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. ఇప్పుడైతే నా జ్యూస్ రెడీ అయింది చూడండి. వితౌట్ షుగర్ అన్నీ ఏం వేసుకోలేదన్నమాట, జస్ట్ ఇలా తాగేస్తాం. బాగానే ఉంది. హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, మెయిన్గా వెయిట్ లాస్కి కూడా అనమాట. కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. ఓకేనా, వీడియో అందరూ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇక్కడైతే నేను ఫిష్ ప్రిపేర్ చేయబోతున్నా. ఫస్ట్ టైము, ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు ఫిష్ అంటే అస్సలు నచ్చదు అనమాట. స్మెల్ కూడా పడదు, ఎప్పుడు తినను. ఇప్పుడు మా హస్బెండ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నా. ఇవైతే మా ఊర్లో డ్యామ్ ఉంది, అక్కడ దొరుకుతాయి. అక్కడ కొనుక్కొని వచ్చినవి అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ప్రాసెస్ అయితే ఒకసారి నేను మా అమ్మని అడిగి చేయబోతున్నా. ఫస్ట్ ఆడ పోపు పెట్టుకొని పోపులోకి మసాలా చేస్తున్నా. మసాలా ఏమేమంటే కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ఇంకా అంతే అనమాట. ఆనియన్ ఒకటి, అది గ్రైండ్ చేసి పోపులో యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ కారం యాడ్ చేసుకున్నా, పసుపు అవన్నీ పోపులోనే వేసేసుకున్నా అనమాట. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకున్నా. కొంచెం అది పచ్చివాసన పోయే వరకు మనం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చింతపండు రసం కావాలి కదా, చింతపండు పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా ఫిష్ కర్రీలో. ఇక్కడ నేను 1/2 అవర్ ఏమో నానబెట్టుకున్న చింతపులుసు. అది పోసుకొని మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫిష్ ఎంతగా బాయిల్ అవుతుందో. చాలా 5 మినిట్స్కే బాయిల్ అయిపోయింది. నాకు తెలియదు ఇంత ఫాస్ట్గా బాయిల్ అవుతుందని ఫిష్ అనమాట. ఇక్కడైతే ఇంకా ఆ పులుసు బాగా వేడయ్యి బాయిల్ అయింది. అందుకని ఇంకా ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నా. అయితే ఇది ఫిష్ అనేది చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బట్ ఎందుకో నేను ప్రిఫర్ చెయ్యను సీ ఫుడ్ అసలు. ఇక్కడైతే ఇంకా నేను కొద్దిగా పులుసు ఎక్కువ యాడ్ చేసా, కొంచెం పల్చగా పడింది. కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం చిక్కగా రావాలంట, నేను ఫస్ట్ టైం కదా అందుకని పులుసు కొంచెం ఎక్కువైంది. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చూసుకొని చేస్తా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్ డిన్నర్ అనమాట. జస్ట్ కొద్దిగా రైసు, శనగలు, బీట్రూట్ ఫ్రై, అది వచ్చేసి బెండకాయ పచ్చడి అనమాట. రైస్ నేను చాలా డేస్ అయింది నైట్ తీసుకోక, ఎందుకో ఇంకా రైస్ తీసుకున్నాను అనమాట. ఓపిక లేక రోటీ చేసుకునే. ఈ వీడియో అంతే.